శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి గాని ముందుగాలైతే నెత్తి గీతలు చూడాలి. గీయాల అసలు రాజకీయం గీల పోరాటం చూసి మస్తు పరిశాన్ అవుతున్నారు జనం. కవితక్క రాజీనామాకు పెద్దల సభ పెద్ద మనిషి ఆమోదం. అటెంక ఫుల్లు ఉప్పొంగిపోయింది కవితక్కకు ఆనందం. బయటి దేశం నుండి అలసొచ్చిన పక్షులు గా పక్షులను చూసి మస్తు మురుస్తున్నారు ప్రజలు. దొంగతనంకొచ్చి దొరికిన దొంగలు అయినా గిట్లెట్లు ఇరికిండ్రో గీ అన్నలు. నిన్న అసెంబ్లీలో కార్ పార్టీ లీడర్లను షెయ్యి పార్టీ లీడర్లు వరుసపెట్టి అరుచుకుంటే అటు హరీష్ రావు సారు ఇటు కేటీఆర్ సారు దినాం ఒక జిల్లా తిరుక్కుంటా షెయ్యి పార్టీ లీడర్లను వరుసపెట్టి అరుచుకుంటున్నారు. మరి గీయాల కేటీఆర్ సారు ఏ జిల్లా పోయిండో ఏ లీడర్ని అరుచుకున్నాడో చూద్దాం పాండ్రి. మన తెలంగాణ రాష్ట్రంలో అసలు రాజకీయం గీయాల నడిచింది. ఒక దిక్కు కారు పార్టీ లీడరు ఖమ్మం బాట పడితే ఖమ్మంలో ఉన్న కొంతమంది కారు పార్టీ కార్పొరేటర్లు బస్ ఎక్కి షెయ్యి పార్టీలో షేరిక అయ్యిండ్రు. ఇట్లా కారు పార్టీ కార్పొరేటర్లు షెయ్యి పార్టీలో షేరిక అయ్యిండ్రు ముద్దుగానే ఉన్నది. మరి ఖమ్మం బాట పట్టిన మంత్రి కేటీఆర్ సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బీ ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులెట్టి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైనున్నాడు. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఆయన కథ అయితే నోరు బారేసుకోవడం. అగో ఇన్నరు కదా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు మోసగాళ్ళేనట. అటెనక రాష్ట్రంలో రైతులు పడుతున్న తిప్పల మీద గిట్లా అరుచుకున్నాడు సర్కారును. అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత ఆ టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా ఇద్దరున్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, ముగ్గురు మంత్రులు ముగ్గురు మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము, ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇన్నరు కదా, పాలిచ్చే బర్రెను ఇడిచిపెట్టి దున్నంపోతును తెచ్చుకున్నారు అనబట్టి గిట్లా అంత ముద్దుగానే ఉన్నది. కానీ కారు పార్టీ ర్యాలీలా వైసీపీ జెండాలు అగుపిచ్చిడే చాలా వెరైటీగా అనిపించింది. సారు, నేను రాజీనామా చేసి చాలా దినాలైంది సారు, ప్లీజ్ జర నా రాజీనామాకు ఆమోద ముద్ర ఎయ్యుండ్రని కవిత కంటే, వద్దమ్మా ఆవేశంలా గింత పెద్ద నిర్ణయం తీసుకోకని పెద్దల సభలా పెద్ద మనిషి. గిట్లా 3 నెలల సంధి లొల్లైతే ఆఖరికి కవితక్క ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోద ముద్ర వేసిండు పెద్దల సభలా పెద్ద మనిషి. నాకు గులాబీ పాటొద్దు, ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవద్దని కవితక్క అన్నది. నేను గత సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు నాడు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు తమరికి చైర్మన్ ఫార్మాట్లోనే, హౌస్ ఫార్మాట్లోనే రెసిగ్నేషన్ లెటర్ పంపాను అధ్యక్ష. కానీ మొన్న పెద్దల సభ పెద్ద మనిషి కవితక్కకు పెద్ద సాంచ ఇచ్చిండు. గౌరవ సభ్యురాలు సోదరిమణి
కవిత గారి యొక్క ఆవేదన భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం. భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి భావోద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఒకసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు. కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. చూసిరు కదా, గిట్ల కవితక్కకు పెద్దల సభల పెద్ద మనిషి పెద్ద ఛాన్స్ ఇచ్చిన కవితక్క అయితే అస్సలిన్లే. ఇప్పటికే 4 months లేట్ అయింది అధ్యక్ష. ఆ పార్టీతో నాకు ఎటువంటి అనుబంధం వద్దు అధ్యక్ష. పైగా డెఫినెట్గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష. తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా. బట్ ఈ 4 months మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష. దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజీనామాకు ఆమోదం తెలిపాలి అని జిజ్జు చేసింది. ఇక చెప్పిన కాడికి చెప్పి చేసేదేం లేక రాజీనామాకు ఆమోదం తెలిపిండు. ఇక పెద్దల సభ పెద్ద మనిషి. ఇక రాజీనామాకు ఆమోదం తెలుపుడుతోనే కవితక్క గిన్ని దినాలు కూర్చున్న కుర్చీ కాలైంది. గా కుర్చీలో కూర్చునే ఛాన్సు నిజామాబాద్కి వెళ్ళి ఎవరికైనా ఉన్నది. చూడాలి మళ్ళా గా కుర్చీలో కూర్చునే ఛాన్స్ ఎవరికిస్తాడో మరి గులాబీ బాసు. ఇక ఎమ్మెల్సీ సీటు ముచ్చట గిట్లుంటే కవితక్క మొన్న పెద్దల సభలనే పెద్ద మాట చెప్పింది, వ్యక్తిగా పోయి శక్తిగా వస్తా అని. గిదే జిజ్జు మీద పబ్లిక్ను కలుసుకున్నది, లీడర్ను అలుసుకుంటోంది. చూడాలి మరి కవితక్క ఏ పార్టీ పెడుతుందో, ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తుందో. మనకు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు పెద్ద గుడికి పోయినట్లు, అట్లనే బగ్గ పైసలున్నోళ్ళు బయటి దేశం పోయినట్లు పక్షులు కూడా బయటి దేశంకి వెళ్ళొచ్చి కొన్ని దినాలు మనతా నుండి మంచిగా ఎంజాయ్ చేసి పోతాయంట. మరి గా పక్షులు ఏం పక్షులో, మన దేశంలో ఏడికొచ్చిపోతాయో చూద్దాం పండ్రి. కొత్త కొత్త పక్షులను చూస్తుంటే మనసంతా మస్తు సంబరం అనిపిస్తున్నదిలే. శీతాకాలం ఇడితికి మన దగ్గరికి రాష్ట్రపతి మేడం వచ్చినట్టే చలికాలంలో లచ్చలాది వలస పక్షులు ఒడిశా రాష్ట్రం చీలిక చెరువుకు వస్తాయి. మరి గిట్లా రంగురంగుల వలస పక్షులు ఏడుకెళ్ళి వస్తున్నాయి అనుకుంటున్నారా? సైబేరియా దేశం, రష్యా దేశం, ఆసియా ఖండంలో ఉన్న ఇంకా చాలా దేశాల నుండి మన దేశానికి వలస వస్తాయి. వలస వచ్చినాక గిట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తాయి. మరి ఎంతో దూరం నుండి మన తానున్న ఒడిశా రాష్ట్రం చీలిక చెరువుకే ఎందుకు వస్తాయంటే గీ చెరువుల పక్షులకు మంచి తిండి దొరుకుతుంది, అట్లనే మంచి ప్రకృతి ఉంటుంది. గందుకే శానా ఏండ్ల సంది వలస వస్తున్నాయి మళ్ళా. ఇట్లా చాలా రకాల పక్షులు వచ్చుడుతోని పడవలెక్కి మరి చెరువంతా తిరిగి పక్షులను చూసి మస్తు మురుస్తున్నారు. గిట్లా కొందరైతే ఫోటోలు కూడా గుంజుతున్నారు. చూసిరు కదా, చూస్తుంటే అబ్బా గీ చెరువుకు మనం కూడా పోతే మంచిగా ఉంటది అనిపిస్తున్నదిలే. మీరు పోదురు గాని ముందుగల్లా పక్షులను చూసినోళ్ళు ఏమంటున్నారో ఇనుండ్రి. So today we have come to Nalbana, a part of the Chilika Lake. So this Chilika Lake is the largest, blackish water lagoon in Asia, and the second largest in the world. So here we get to see millions of migratory birds. They have all migrated from Siberia, Central Asia, and Pakistan and our neighboring states. So they mostly come here in search of food, and because of the warmer climate here, they stay here mostly till March. So it's an amazing experience and also a great initiative on the part of the Odisha government.
because they allow limited tourists here to see and experience the different birds like the pelican, the herons, and flamingos, etc. So how you like this place? It's really amazing. The nature and the birds all together. It's an amazing experience. ఇన్నరు కదా పక్షులను చూసినాక ఫుల్ ఖుషి కాబట్టి మరి గీ తీర్ల చెరువులను కాపాడుతున్న ఒరిస్సా రాష్ట్రం సర్కార్కు నిజంగా సలాం కొట్టాల్సిందే. It's about a lakhs of it option. Ma'am, please introduce. Hello, my name is Sana. I have come from Bhubaneswar and we have come here for our New Year's first visit of 2026 to Asia's largest brackish water lake, that is Chilika. On our way, we saw lots and lots of seagulls. We even fed them. They came very near to our boats. It was a surreal experience. We also saw a lot of egrets, oriental darters, and painted storks. And we also saw a lot of greater flamingos here that I had only seen in our textbooks since a long time, and it was my dream to see flamingos in real life, and I finally got to see them, and it was a very pleasant experience. The weather here is also very pleasant today, and it's a lovely, in my backdrop there are Mangaljodi wetlands, and as you can see there are a lot of birds that are hunting for the fish. And it's a beautiful view, and I think it's a perfect way to start the new year. So everybody, Happy New Year 2026. Hope everyone has a calm, perfect and peaceful new year. తిరుపతి ఎంకన్నకొచ్చినంత భక్తుల కానుకలు ఇంకే గుడికి రావు. గంతగనం భక్తులు బంగారం, పైసలు, వజ్రాలు ఇంకా ఏది కలిగితాది ఆ ఎంకన్నకి ఇస్తారు. గట్లిస్తే మంచి జరుగుతుందని, ఇచ్చిన దానికి డబల్ అవుతుందని గట్ల ఇస్తారు. కానీ మరి భక్తుల నమ్మకం గిట్లుంటే దొంగలు దేవుడా నువ్వే దిక్కని ఆ దేవుని బంగారం పైసలకే ఎసరు పెట్టిండ్రు. ఆ తిరుపతి ఎంకన్నకొచ్చినంత భక్తుల కానుకలు మన కుక్కట్పల్లిలో ఉన్న ఎంకన్న స్వామి గుడికి కూడా వస్తాయని పక్కా ప్లానింగ్ వేసి ఎంకన్న గుడిలో అడుగు పెట్టి మెల్లగా ఒక్కొక్కడికి ఇట్లా దొంగతనం చేసిండ్రు. చూడుండ్రి. చూసిండ్రు కదా, ఒకడు గుడి లోపలుండి దొంగతనం చేసి బయట ఉన్నోనికి మంచిగా బంగారం పైసలు అప్పచెప్పబట్టే. గిట్ల ఏం దొరుకుతుంది, గుడిలో విలువైన వస్తువులన్నీ దొంగతనం చేసిండ్రంట. మొత్తం వీటి విలువ దగ్గర 30 లక్షలు ఉంటాయట. మళ్ళా ఇక దొంగతనం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టి విచారణ చేస్తున్నారు పోలీసులు. అయినా గీ పొద్దు మనుషులను ఇడుస్తలేరు అనుకుంటే ఆఖరికి దొంగలు గుళ్ళను కూడా ఇడుస్తలేరు కదా. బంగారం అగుపిస్తే చాలు దొంగతనం చేసుడే ఆలస్యముల్లా. గియాల కూడా ఓ అవ్వని బెదిరించి ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఎత్తుకుపోయిండ్రంట. పాపం గా అవ్వ మస్తు బాధపడుతున్నదుల్లా. వచ్చింది ఒక ఆమె వచ్చి కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక ఇద్దరు వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసిర్రు. స్ప్రే కొట్టిర్రు. 3-4 డబ్బాలు కొట్టిర్రు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అనేది. ఎంతమంది వచ్చిరా? ముగ్గురు. ఎంతమంది వచ్చిరమ్మా? ముగ్గురు. 2 ఆడోళ్ళు 1 మగాడు. ఏమన్నారమ్మా ఫస్ట్ రాగానే? ఏమండి వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలే. ఏమండి పడేసిండ్రు, స్ప్రే కొడుతుండ్రు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తారు. చూసిండ్రు కదా, పాపం గవ్వ మస్తు బాధపడబట్టే. గింతకి దొంగతనం ఏడైందంటే పట్నం కర్మాన్ గట్లయింది. దొరికితే జిక్కడు, చిక్కుతే దొరకడు,
పట్టుకుంటే పారిపోతాడు, దొరికితే దొంగ లేకుంటే దొర అని అంటారు దొంగను. కానీ గీ నడుమ కొందరు దొంగతనం ఎట్లా చేయాలనో నేర్చుకుంటున్నారు, కానీ దొంగతనం చేసినాక ఎట్లా బయట పడాలనో నేర్చుకుంటలేరు. పాపం ఓ అన్న లేక లేక దొంగతనం చేయనీకే పోయిండు. దొంగతనం అయితే బాగానే చేసిండు, కానీ ఆఖరికి గిట్ల దొరికిండు. వారిని కథ సలాగుండా చూసిరా, మెకానిక్ షెడ్లకు దొంగతనం చేయడానికైతే బాగానే పోయిండు, కానీ దొంగతనం చేసినాక బయటికి రానికే గిట్ట తిప్పలు పడ్డాడు. రైట్, మొత్తం మీద అయితే బాగానే కష్టపడి బయటకు దిగిండు. బయటికి దిగినాక దుకాణం అన్న ఊకుంటాడా? ఇక దుమ్ము దుమ్ము, ఇక ఈ దొంగ నువ్వు బడిత పూజ చేయడు. ఇంతకీ ఈ దొంగతనం యాడైందనుకుంటున్నారు? అనంతపురంలో ఒక మెకానిక్ దుకాణంలో అయింది. అయినా దొంగకు ఉన్నోళ్ళ ఇంట్లోకి పోతే ఏమైనా దొరుకుతుంది, కానీ ఈ మెకానిక్ షాప్లకు దొంగతనానికి పోతే ఏం దొరుకుతుంది? ఉట్టి పానాలు నట్లు తప్ప. ఆగో, గీ దొంగ ముచ్చట గిట్లుంటే రాజస్థాన్లో ఓ ఇంటి దొంగతనంకు పోయి ఇంటోళ్ళ ముంగట్నే అల్కగా దొరికిండు. చూసిరు కదా, గిట్లున్నది కొత్త దొంగల ముచ్చట. దొంగతనం అంటే ఎట్లా చేయాలి, పాయింట్కు తెలియకుండా పర్సును కొట్టేయాలి అన్నోళ్లకు ఇక బాగా ప్రాక్టీస్ లేనట్టున్నది. అందుకే అన్నారు పెద్దలు, దొంగతనం చేసే ముందు దొంగదారులు చూసుకోవాలని. ఇవాళ కూడా కూర అన్నం వండలేవా? మరి నేనేం తినాలనే అని మా అన్న. నువ్వు ఒక్కనివే పని చేస్తున్నావా? నేను కూడా మస్తు పని చేసిన గీయాల. ఒక్కరోజు పని చేయకపోతే కూర బువ్వ వండకపోతే పెద్ద అది చేస్తున్నవేంది అని మా వదిన. గిట్లా గాలు దినం కొట్లాడుతూనే ఉంటారు. గిట్లా అందరి ఇండ్లల్లా కొట్లాడతారు, కానీ ఓ అన్న ఇంటామె కూర బువ్వ వండలేదని సక్క కోర్టుకే పోయిండట. కోడి పంచాయతీ కోర్టుకోయినట్టే ఉన్నది గి ముచ్చట. పట్నం ఎల్బీ నగర్ దగ్గర ఉండే ఓ అన్న ఇంటామె కూర బువ్వ వండుతలేదు అని చెప్పి కోర్టుకొయ్యిండు. మరి కోర్టుకోయినాక కోర్టు ఏం చెప్పిందంటే, అగో గామె కూడా సరి సమానం పని చేస్తున్నది కదా, గామెకు టైం దొరుకుతలేదేమో గందుకే వంట చేయలేదు, గాయంత దానికి విడాకులు అడిగితే ఎట్లా అని చెప్పి ఫుల్ గరం అయ్యింది ఇంటాయన మీద. అంతేకాదు గల ఇంటాయన ఊకే గల అమ్మగారింటి బాటనే పడుతున్నది, మా ఇంటికాడ అసలు ఉంటేనే లేదు, నాకు వండి పెడితేనే లేదు అని చెప్పి గాయన బాధ మొత్తం కోట్ల చెప్పుకున్నాడు. ఇక కోట్ల చెప్పుడే కాదు, నాకు విడాకులు కావాలని చెప్పి గట్టిగానే అన్నాడు. అరే గాయంత దానికి విడాకులు ఎట్లా ఇస్తామయ్యా, ఏం సంగతి అని చెప్పి బాగానే మందలిచ్చింది కోర్టు. ఇక ఈ ముచ్చటకి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు గిదే అలా గిన్నే కలుద్దామా? మరి నేను పోయొద్దునా? మరి ఉంటా మరి. నమస్తే.